कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस राहुल गांधी नायकत्व राहुल गांधी नायकत्व रेवंत रेड्डी गाరి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వం జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వం ఈరోజు మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలకి వచ్చేటటువంటి వివిధ గ్రామాల నుండి వచ్చేటి సర్పంచులకి అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అలాగే మండల కమిటీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల పునాదుల మీద వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఏర్పడడానికి కారణమైంది కూడా మన కాంగ్రెస్ పార్టీ. గర్వంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ గారు లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు, స్వేచ్ఛగా ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆంధ్ర పాలకుల చేతిలో ఆ రోజు తెలంగాణ అణచివేయబడ్డది. కాబట్టి నాడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు వీళ్ళు నాయకత్వంలో మనకు తెలంగాణ రావడం జరిగింది. అలాంటి కుటుంబంలో జన్మించినటువంటి రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే రాష్ట్ర స్థాయిలో మన మండలానికి వచ్చేసరికి మిత్రుడు చెప్పినట్లు అనేక సంక్షేమ పథకాలతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు అలాగే ఐలాండ్ను ఈరోజు మన మండలానికి ఇచ్చినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు 70-80 ఏళ్ళ చరిత్ర తీసుకుంటే కూడా ఈ పెంటవెల్లి మండలానికి సంబంధించి పెంటవెల్లి కొత్తగా మండలం ఏర్పడిన తర్వాత కూడా గత పాలకులు వచ్చిన స్వయం రాష్ట్రంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్కడు మంచి పని కూడా చేయలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉన్నది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణ గారి సారథ్యంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్ల రూపాయలు, అలాగే ఐలాండ్కి వచ్చేసి 48-50 కోట్ల రూపాయలతో సుమారుగా 200-300 కోట్ల రూపాయలతో ఈ మండలానికి కేవలం మన కాన్స్టిట్యూషన్ 300 కోట్ల రూపాయల కేటాయించాడు జూపల్లి కృష్ణారావు గారి గొప్పతనం. అలాగే హార్టికల్చర్ కూడా అదేవిధంగా ఈరోజు కొంతమంది ఇక్కడున్న స్థానిక నాయకులు ఆరోపణ చేస్తున్నారు. మండలానికి వస్తే జడ్పోల్ తీసుకొని 200 కోట్ల రూపాయలు పెట్టింది కాబట్టి మేము స్థానిక నాయకులను ఈరోజు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితులనే మన ఎలక్షన్లో మాటలు డబ్బాలు కొట్టిండ్రు. ఈరోజు మేము సవాలు చేస్తున్నాం ఇక్కడ నుండి ఈ వేదిక ద్వారా. హార్టికల్చర్ కోసం మన నాయకుడు జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడ 20-25 ఎకరాల భూమిని చూపించమంటే పారిపోయినరు. ఆ రోజు ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ వచ్చి సార్ గారు కూడా కూర్చోవడం జరిగింది. ఎందుకంటే మండలానికి మేము అడిగినప్పుడు అదే రోజు అదే సమస్య కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ మొండి మాటలతోన లేదు మా దగ్గర ఉన్నా కూడా తీసుకుపోయే పలానా ఊళ్ళో పెట్టినని పెట్టుకోలో పెట్టినని ఆరోపణ చేసి తప్ప ఈరోజు ఆ రోజు వచ్చి మన హార్టికల్చర్కు మన ఎందుకు అగ్రికల్చర్ ఆఫీస్కి మనకు వస్తే కాలేజీకి వస్తే ఎందుకు మనకు ఇక్కడ 25 ఎకరాల భూమిని చూపించలేకపోతున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా మీరు మండలం మీద కానీ ఈ పాలన మీద కానీ వ్యవస్థ మీద కానీ మీకు గౌరవం ఉంటే ప్రజల పైన మీకు ఏదైనా మంచి చేయాలని ఆలోచన ఉంటే ఎందుకు మీరు 25 ఎకరాల భూమిని చూపకుండా ఎందుకు పారిపోయినరో ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు సమాధానం చెప్పాలి. అలాగే అదేవిధంగా ఇక్కడ రుణమాఫీ కాలేదని ఊకే రుణమాఫీ మాటలు మాట్లాడకండి. అసలు ఎందుకు ఆ రోజు రుణమాఫీ కాలేదో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజున్న వ్యవస్థలో ఉన్న చైర్మన్ ఎవరైతే ఉన్నారో అసమర్థ వల్ల అక్రమాల వల్ల ఆ రోజు రుణమాఫీ కాకుండా అడ్డుపడింది మీరే. ఈరోజు వచ్చి మళ్ళీ బయటకు వచ్చి మొగుడు మునగొచ్చిగా మొత్తుకున్నట్టు బయటకు వచ్చి మీరే మొత్తుకుంటారు. ఈ మాటలు మాత్రం కట్టుబెట్టండి. ఈ మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులదే ఉంది. కాబట్టి ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏం చేసినా కానీ జూపల్లి కృష్ణారావు గారే ఇక్కడ అభివృద్ధి చేసేది మా బాధ్యత ఉంది. కాబట్టి మేము మళ్ళీ చెప్తున్నాం, వచ్చే కాలంలో కూడా మేము మీరు అనుకుంటున్నారు ఈరోజు